వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మూక పంచశతి మందస్మిత శతకం 86వ శ్లోకం నుంచి 91వ శ్లోకం వరకు అర్థసహితంగా అమ్మ ఆరంభించుకుందామా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. జంతూనాం జని దుఃఖ మృత్యులహరి సంతాపనం కృంతతః ప్రౌఢానుగ్రహపూర్ణ శీతలరుచో నిత్యోదయం బిభ్రతః శ్రీకామాక్షి విసృత్వరా ఇవ కరా హాసాంకురాస్తే హఠాత్ ఆలోకేన నిహన్యురంధతమసస్తోమస్య మే సంతతిం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అమ్మా కామాక్షి, సకల ప్రాణుల జన్మ, దుఃఖం, మృత్యువు అనే ప్రవాహాల సంతాపాన్ని కత్తిరించేవి, గొప్ప అనుగ్రహం అనే పూర్ణచంద్రుడి నిత్యాభివృద్ధిని మోసేవి అయినా నీ చిరునవ్వు మొలకలు వ్యాపిస్తున్న కిరణాలలాగా హఠాత్తుగా నా మనస్సులో వెలిగి నా లోపలనున్న అజ్ఞానాంధకారాన్ని నాశనం చేయుగాక అని. ఏమిటి అంటే సకల ప్రాణులకి జన్మ, దుఃఖం, మృత్యువు. జన్మిస్తాము, అనేక దుఃఖాలు. అవి మంచి దుఃఖాలు ఉంటాయి, అక్కర్లేని దుఃఖాలు ఉంటాయి. మంచివాళ్లమే అయినా దుఃఖ సమూహాలు వచ్చి కబళించి వేసే దుఃఖాలు అయి ఉంటాయి కదా. అటువంటిది జన్మ అంటే ఈ యొక్క పుట్టుక, జనన మరణ చక్రం. ఒక రీతిగా ఒకే మాటలో చెప్పుకుంటే జన్మ, దుఃఖం, మృత్యువు అంటే జనన మరణ చక్రం అనే ప్రవాహాల సంతాపాన్ని కత్తిరించేవి, అంటే జన్మ రాహిత్యాన్ని ప్రసాదించేవి, గొప్ప అనుగ్రహం అనే పూర్ణచంద్రుడి నిత్యాభివృద్ధిని మోసేవి. అంటే ఏమిటి? పూర్ణచంద్రుడి నిత్యాభివృద్ధి అంటే అంత వెన్నెలలన్నమాట. చక్కగా
పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటారు? పూర్ణ చంద్రుడు. ఎంతో వెన్నెలలు వెదజల్లుతూ ఉంటాడు కదా! అట్లాంటి వెన్నెలలు వెదజల్లే చంద్రుడి యొక్క నిత్యాభివృద్ధి అంటే నిత్యము కూడా ఆవిడ చిరునవ్వు మొలకలు ఎలా ఉంటాయి? ఆ యొక్క పూర్ణ చంద్రుడి వెన్నెలలతోనే పోల్చారు కదా అమ్మ. అలా అలా ఆ చంద్రుడి వెన్నెలలు మోసే నీ చిరునవ్వుల మొలకలు వ్యాపిస్తున్న కిరణాలలాగా ఆ చిరునవ్వుల మొలకలు అనేటువంటి వెన్నెల తరంగాల కిరణాలు ఉంటాయి చూడు. ఆ కిరణాలు హఠాత్తుగా నా మనస్సులో వెలిగి నా లోపలనున్న అజ్ఞానాంధకారాన్ని నాశనం చేయుగాక. హఠాత్తుగా నా మనస్సులో వెలిగి అంటే అంటే ఏమిటనుకోవాలి మనం? ఒక సాధన మొదలు పెట్టాము అంటే చేస్తూ ఉంటాం. ఆ సాధన హఠాత్తుగా వెలగటం అంటే ఏమిటి? అది పరిపక్వ దశకి వచ్చిన నాడు ఆ యొక్క ప్రకాశం మనకి గోచరం అవుతుందన్నమాట. మన మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రకాశం మనకి గోచరం అవుతుంది, కనపడుతుంది అన్నట్లుగా. అట్లా హఠాత్తుగా నా మనస్సులో వెలిగి నా లోపలనున్న అజ్ఞానాంధకారాన్ని నాశనం చేయుగాక. మరి సాధన చేస్తూ ఉంటే అజ్ఞానాంధకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా వెలగటం ఏమిటి అని అనిపిస్తుందా? సాధన చేస్తూ ఉంటే అజ్ఞానాంధకారం మనకి సంపూర్తిగా దగ్ధమేమీ అవదమ్మా. అది అది ఏమిటి అంటే వచ్చిపోయి ఆ, లేదనంటే బాగా జ్ఞానంలో ఉన్నాం ఉన్నాం అనుకుంటాం. మళ్ళీ దాని వెనకనే అజ్ఞానం కూడా మనకి సహజ మానవులం కాబట్టి, లౌకికులం కాబట్టి, ఇహంలో ఉండి పరానికి సాధన చేసే దశలో ఉన్న వాళ్ళం కాబట్టి మనకేమిటి అంటే సంపూర్తిగా అయితే అజ్ఞానాంధకారం దగ్ధం కాదు. ఎప్పుడు దగ్ధమవుతుంది? ఆ యొక్క సాధన మనకి పరిపక్వ దశకి అంటే మనం ఆవిడ దృష్టిలో పడినాము అంటే ఆ యొక్క అమ్మవారి దృష్టిలో అప్పుడు ఆ చిరునవ్వులు పూర్ణ చంద్రుని వెన్నెల కిరణాల వలె ఆ యొక్క చిరునవ్వుల కాంతి సమూహం, ఆ కిరణాల సమూహం మన మనస్సులో ప్రవేశించి అజ్ఞానాంధకారాన్ని దగ్ధం చేస్తుంది. అలా నాశనం చేయుగాక అమ్మా అని. ఏమ్మా? శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. उत्तुङ्गस्तनमण्डलस्य विलसल्लावण्यलीला नटी रङ्गस्य स्फुटमूर्ध्वसीमनिमुहुः प्रकाश्यमभ्येयुषी श्रीकामाक्षि तव स्मिततद्युतिततिर्बिम्बोष्टकान्त्यङ्कुरैः चित्राविद्रुममुद्रितां वितनुते मौक्तीं वितानश्रियम्. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అమ్మా కామాక్షి, నీ సౌందర్యం అనే లీలని ప్రదర్శించే నటికి రంగస్థలం నీ ఎత్తైన స్తనమండలం. దాని పై భాగంలో మాటి మాటికి ప్రకాశిస్తున్న నీ చిరునవ్వుల కాంతి సమూహం దొండపండులాంటి పెదవి కాంతుల మొలకలతో విచిత్రమైన పగడాల ముద్రలు గల ముత్యాల పందిరి శోభని వ్యాపింపచేస్తోంది అమ్మా అని. ఆ యొక్క సౌందర్యం అనే లీలని ప్రదర్శించే నటికి రంగస్థలం ఏమిటి అంటే ఆ యొక్క అమ్మవారి యొక్క స్తనమండలం. దాని పై భాగంలో అంటే ఆ స్తనమండలానికి పైన ఆవిడ యొక్క చిరునవ్వుల కాంతి మాటి మాటికి ప్రకాశిస్తూ ఉందిట అమ్మ. అయితే ఆ చిరునవ్వుల కాంతి సమూహం ఏం చేస్తోందిట? దొండపండు లాంటి పెదవి కాంతుల మొలకలతో. అది పళ్ళెక్కడుంటాయి? రెండు పెదవుల మధ్యన ఉంటాయి, పళ్ళ వరుస కదా. ఎప్పుడైతే ఆవిడ ఆ చిరునవ్వులు చిందిస్తుందో, అవి ఎలాంటి చిరునవ్వులని చెప్పుకున్నాము? చక్కగా పూర్ణ చంద్రుని యొక్క వెన్నెలను ఏ విధంగా ఉంటాయో అలాంటి వెన్నెల సమూహాలు వంటి కాంతి కిరణాలన్నమాట ఆవిడ చిరునవ్వులు. ఆ కాంతి సమూహం ఆ దొండపండు లాంటి పెదవి కాంతుల మొలకలతో ఈ తెల్లని కాంతులు ఏమవుతున్నాయి?
పెదవులు దొండపండుల్లాగా ఉన్నాయి కాబట్టి ఆ ఎరుపుతో ఈ చిరునవ్వుల కాంతి మొలకలు రెండు కూడా మిళితమైపోయి ఎలా అనిపిస్తోందిట చూస్తూ ఉంటే, విచిత్రమైన పగడాల ముద్రలు గల, అది ఎర్రని పగడాలు ఉంటాయి చూడు, అట్లా పగడాల ముద్రలు గల ముత్యాల పందిరి శోభని వ్యాపింప చేస్తోంది అమ్మా. అట్లా అనిపిస్తోందిట అమ్మ చూస్తూ ఉంటే. శ్రీమాత్రే నమః. స్వభావ్యాతవ వక్త్రమేవ లలితం సంతోష సంపాదనం శంభోః కిం పునరంచితస్మితరుచః పాండిత్యపాతీకృతం అంభోజం స్వత ఏవ సర్వజగతాం చక్షుః ప్రియం భావుకం కామాక్షి స్ఫురితే శరద్వికసితే కీదృగ్విధం భ్రాజతే. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, నీ ముఖం అమ్మా స్వతసిద్ధంగానే చాలా అందంగా ఉంటుంది. సాయిరాం. పరమేశ్వరుడికి అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి ముఖం చిరునవ్వుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటే చెప్పవలసింది ఏముంది అమ్మా. ఆ నీ ముఖ కమలం స్వయంగానే సకల లోకాలకి కనువిందు చేస్తుంది. అది వికసిస్తే, అది శరత్కాలంలో వికసిస్తే ఇంకెంత అందంగా ప్రకాశిస్తుందో కదా అమ్మా అని. ఆ అమ్మవారి యొక్క ముఖం, ఆ కామాక్షమ్మవారి యొక్క ముఖం అసలు సహజంగానే, అసలు స్వతసిద్ధంగానే చాలా అందమైనది కదా ఆవిడ. ఆవిడ ముఖం పరమేశ్వరునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాంటి ముఖం ఇంకా చిరునవ్వుల కాంతితో కనుక ప్రకాశిస్తోందనుకో, ఇంకా చెప్పవలసిందేముంది. ఇంకా అసలే ముఖమే మామూలుగా అంత అందమైనది, ఇక చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది. ఆ నీ ముఖ కమలం స్వయంగానే సకల లోకాలకి కనువిందు చేస్తుంది కదా అమ్మా అని. అయితే ఆ చిరునవ్వుతో వికసించేటువంటి ముఖం అది కూడా శరత్కాలంలో వికసిస్తే, శరత్కాలం అని ప్రత్యేకంగా ఏమిటి, శరత్కాలంలో వెన్నెల ఎలా ఉంటుంది, చాలా ప్రత్యేకమైన వెన్నెల కదా శరత్కాల వెన్నెల. డిసెంబర్ చలికాలంలో వస్తుంది చూడండి శరత్కాలం. అట్లా అంటే మనకి చల్లగా ఉండి వాతావరణం, దానికి తోడు ఇంకా శరత్కాల వెన్నెల కూడా జతపడితే ఇట్లా పిండారబోసినట్టుగా వెన్నెల తెల్లగా అత్యంత ప్రకాశంగా ఉంటుంది శరత్కాల వెన్నెల. అందుకని అలాంటి అసలే ఆవిడ ముఖం అంత ప్రకాశించేది, చిరునవ్వులు కలిస్తే చెప్పవలసిందేమీ లేదు. అటువంటి ఆ యొక్క ముఖ కమలం శరత్కాలంలో కనుక వికసిస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో కదా అది. ఆ నవ్వుల ప్రకాశం, ఆ ముఖ కమల సౌందర్యం శరత్కాలంలో మరింత శోభగా ఉంటుంది కదా అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. పుంభిర్నిర్మలమానసైర్విదధతే మైత్రీరసం నిర్మలం కర్తుం కరుమలయం చ నిర్మలతమాం కీర్తిం లభంతే తరాం సూక్తిం పక్ష్మలయంతి నిర్మలగుణాం యత్తావకా సేవకాః తత్కామాక్షి తవ స్మితస్య కలయా నైర్మల్య సీమానిధేః. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షిదేవి, నీ సేవకులు కర్మల దోషాలని నాశనం చేయడం కోసం ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉండే పురుషులతోనే స్నేహం చేస్తున్నారు, నిర్మలమైన కీర్తిని పొందుతున్నారు, ప్రసాద గుణంతో కూడిన మంచి మాటలని పలుకుతున్నారు. ఇదంతా స్వచ్ఛంగా ఉండే గుణానికి సరిహద్దు అయిన నీ చిరునవ్వు లేశం చేతనే ఏర్పడుతోంది అమ్మా
అని. కామాక్షీదేవి యొక్క సేవకులు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, అసలు ఈ యొక్క సమస్త భూమండలమంతా కూడా ఆ అమ్మవారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని, అంటే అమ్మవారి యొక్క భక్తులని కాదు పోనీ, అసలు సత్వగుణంక భక్త జనులని వాళ్ళని ఎట్లా గమనిస్తూ ఉంటుందిట ఆవిడ? తన పరిచారికలను పంపించి, ఎంతమంది పరిచారికలు ఉంటారు అమ్మవారు? తన పరిచారికలు అంటే వారందరూ కూడా దేవతలే కదమ్మా. ఆ దేవతలని తన యొక్క ఏమంటారు, గూఢచారులలాగా అన్నట్లుగా ఆవిడ పంపిస్తారుట. వాళ్ళు అది దూతల రూపంగా, గూఢచారులు అనుకోండి, దూతలు అనుకోండి, అట్లా వర్తమానం మనకి అందించేవారిలాగా కావచ్చు. అంటే మనకి అంతటి ఉచ్చదశలో మనం ఉంటే కనుక అది. అయితే ఇప్పుడు చిలకల దండులవి వస్తూ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ 6 శ్లోకాలు చెప్పటానికి కూర్చుంటే కూడా చిలకలు వచ్చి వెళ్ళినాయి. అవి ఏమిటి అంటే ఆ యొక్క అమ్మవారి దూతలవి వచ్చి ఇక్కడ విషయం మన గురించి అక్కడికి సమాచారం అందిస్తారు అన్నట్లుగా అమ్మ. అట్లా ఏ రీతిగా అయినా కావచ్చు. అయితే నీ సేవకులు కర్మల దోషాలని నాశనం చేయడం కోసం ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉండే పురుషులతోనే స్నేహం చేస్తున్నారు అమ్మా అని. ఆ యొక్క సంకేతాలు అమ్మవారి ద్వారా ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం వహించేటువంటి ఈ దేవతల ద్వారా భక్తజనుల వద్దకి తెలుస్తోంది అంటే అది ఎవరికి తెలుస్తుంది? అవతల వారు అంత సత్వగుణం కలిగి అంత అపేక్ష ఆ యొక్క జగన్మాత ఎడలు ఉంటే వాళ్ళకి కూడా అనుభవం అవుతుంది కదా. అది అనుభవం అయ్యేటట్లు ఆవిడే చేస్తారు. మన గురించి ఫలానా వాళ్ళు అమ్మ నీ గురించి ఇలా ప్రార్థన చేస్తున్నారు, నీ గురించి ఇలా ఇలా మూక పంచశతి పారాయణ చేస్తున్నారు అని ఇలా మన గురించి ఈ యొక్క దూతలు ఆ రీతిగా తెలియచెప్తారన్నమాట సేవకులు. అయితే వాళ్ళుట ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉండే పురుషులతోనే స్నేహం చేస్తున్నారు. అదేమిటి పురుషులతో అని కాదక్కడ. పురుషులు అంటే జీవులు, సమస్త జీవులని పురుషులు అని అంటారు తప్ప అక్కడ కూడా మేలు ఫిమేలు అని కాదమ్మా. పురుషులతోనే స్నేహం చేస్తున్నారు, నిర్మలమైన కీర్తిని పొందుతున్నారు. అదేమిటి, వాళ్ళు మన కోసం వచ్చి వాళ్ళు కీర్తిని పొందటం ఏమిటి అని అనిపిస్తుంది. నిర్మలమైన కీర్తిని పొందుతున్నారు అంటే ఇందాకేం చెప్పారు? స్వచ్ఛంగా పవిత్రంగా ఉండేటువంటి వాళ్లతో స్నేహం చేస్తున్నారు కదా. కాబట్టి మరి వాళ్ళ కీర్తి నిర్మలంగానే ఉంటుంది. అది మనలాగా దుర్మార్గులు దుస్వభావులు అని తెలిసినా కూడా స్నేహం చేస్తూ ఉంటే మన కీర్తికి ఎలా మచ్చలు వస్తుంది? మనం మనుషులం కాబట్టి. అయితే వాళ్ళు ఎంతో మంచి వాళ్ళనే ఎంచుకుంటారు, వాళ్ళ గురించే వకాల్తా తీసుకుని అమ్మవారికి చేరవేస్తారు. అయితే ఉచితాన మరి అమ్మవారికి అందరూ సమానమేగా మరి అని అంటే సమానమే. ఆవిడ ఉచితానుచితాలు ఏమిటి అనేది ఏమిటా, వీడి దౌర్భాగ్యం ఏమిటా, వీడి గత జన్మ ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఇట్టా అయ్యాడు, ఎలాంటి గురువుని వీడు సేవిస్తున్నాడు, అసలంటూ మంచివాడేనా, ఏ దోషం వీడిని ఎట్లా వెంపాడుతోంది రాపాడుతోంది ఏమిటి అనేటువంటి నిర్ణయాలు ఆవిడ తీసుకుని తదనుగుణంగా గత శ్లోకాలలో చెప్పుకున్నట్లుగా మనం ఆ యొక్క మిడతల దండు ఏ రీతిగా అయితే ఆ యొక్క దీపంలో వాటంతటా అవి వచ్చి ఆ దీపంలో పడి నశిస్తాయో అదే విధంగా భక్తిని ప్రకాశవంతం చేసి ఆ యొక్క దుష్కర్మలని పాపాలని కూడా నశింపచేయడానికి ఏమిటి మార్గం అనేది ఆవిడ ఆలోచిస్తారు. అయితే ఈ సేవకులు నిర్మలమైన కీర్తిని పొందుతున్నారు అంటే స్వచ్ఛంగా పవిత్రంగా ఉండేటువంటి వాళ్లతోనే వాళ్ళు స్నేహం చేస్తూ ఉండబట్టి, అంటే అటువంటి వాళ్ళ గుణగణాదుల గురించే ఆవిడకి చేరవేస్తారు. కాబట్టి
సాధ్యమైనంతగా మనం మంచితనంగా ఉండాలి అన్నట్లుగా. ప్రసాద గుణంతో కూడిన మంచి మాటలని పలుకుతున్నారు. ఇదంతా స్వచ్ఛంగా ఉండే గుణానికి సరిహద్దు అయిన నీ చిరునవ్వు లేశం చేతనే ఏర్పడుతోంది తల్లి. ఇదంతా ఎలా ఏర్పడుతోంది? అమ్మవారి యొక్క చిరునవ్వు లేశం, అది కూడా కొంచెం మాత్రమే, ఒక్క రవ్వ ఆ చిరునవ్వు కొంచెం మాత్రం చేతనే ఇంతటి ఇంతటి విశేషత ఏర్పడుతోందమ్మా. ఎంతటి విశేషత! కర్మల దోషాలని నాశనం చేయడం కోసం ఆ యొక్క అమ్మవారి యొక్క సేవకులు ఇలా అందరితోనూ కూడా స్వచ్ఛమైన మనస్సు కలవారితో, పవిత్రంగా ఉండే మనుషులతో స్నేహం చేస్తూ నిర్మల కీర్తి పొందుతున్నారు అంటే దానికంతటికీ కారణం నీ యొక్క స్వల్ప మాత్రం చిరునవ్వుతోనే కదా అమ్మా అని. అర్థమైందమ్మా? శ్రీమాత్రే నమః. ఆకర్షన్నయనాని నాకి సదసాం శైత్యేన సంస్తంభయన్ ఇందుం కిం చ విమోహయన్ పశుపతిం విస్వార్తిముచ్చాటయన్ హింసన్ సంసృతిడంబరం తవ శివే హాసాహ్వాయో మాంత్రికః శ్రీకామాక్షి మదీయతాపతమసో విద్వేషణే చేష్టతాం. శ్రీమాత్రే నమః. మంగళస్వరూపిణివైన ఓ కామాక్షి, స్వర్గంలో ఉన్నవారి కళ్ళని ఆకర్షించే, స్వర్గంలో ఎవరుంటారు? రంభాది అప్సరసలు, ఎందరో స్త్రీమూర్తులు. అసలు సౌందర్యానికి అక్కడ ఒక నిలయం అన్నట్లుగా ఉంటుంది కదా స్వర్గలోకం. అలాంటి సౌందర్య రాసులందరూ కూడా ఎవరి ఎడల ఆకర్షితులవుతారు అంటే ఆ యొక్క అమ్మవారి ఎడల. చల్లదనంతో చంద్రుడిని స్ఫురింపచేసే, పరమేశ్వరుణ్ణి సహితం మోహింపచేసే, లోకాల పీడల్ని వెళ్ళగొట్టే, సంసార విలాసాలని హింసించే, అంటే ఆ సంసార విలాసాలని హింసించటం అంటే విరక్తి కలిగించటం అన్నమాట. అలాంటి నీ చిరునవ్వు అను పేరుగల మాంత్రికుడు ఇవన్నీ కూడా చక్కగా లోకాల పీడల్ని వెళ్ళగొట్టే, సంసార విలాసాలని హింసించే ఎవరు? చిరునవ్వు అనేటువంటి మాంత్రికుడు. అంటే ఆ యొక్క అమ్మవారి చిరునవ్వు ఒక మాంత్రికుడల్లే. ఇలా ఆ చిరునవ్వు వచ్చిందా అంటే సమస్తము కూడా, సమస్త దురితక్షయాని అన్నట్టుగా అన్నీ కూడా దగ్ధమవుతాయి. కాబట్టి అమ్మా, నీ చిరునవ్వు అను పేరు గల మాంత్రికుడు నా తాపం అనే చీకటిని ద్వేషించడానికి పూనుకొనుగాక. అది ఏదైనా అంశం ద్వేషించాము అంటే ఏమిటి అర్థం? అంటే మంచివాళ్ళు ద్వేషించారు అంటే అర్థం ఏమిటి? అది చెడుది కాబట్టి. చెడ్డ గుణమో, చెడు లక్షణమో, చెడు స్వభావమో ఏదో ఉంటేనే మనకి ద్వేషం కలుగుతుంది కదా. నిజమైన సత్వగుణం కలవారు ఆ యొక్క చెడు వాటిని ద్వేషిస్తారు. కాబట్టి మన తాపాలు కూడా ఎటువంటివి? అవి ద్వేషించవలసినటువంటివి. ఈ తాపాలు అన్నీ కూడా ద్వేషించవలసినటువంటివి. అయితే ఎవరు ద్వేషిస్తారు? అమ్మవారి చిరునవ్వు అనేటువంటి మాంత్రికుడు. అంటే ఆ చిరునవ్వు మనలో తాపం అనే చీకటులన్నిటినీ కూడా చక్కగా తొలగించడానికి, పరోక్షంగా నాశనం చేయడానికి ఒక మాంత్రికుడు వలె పూనుకొనుగాక. అది మాంత్రికులు ఏం విద్యలు ప్రదర్శిస్తారో తెలియదు కదా, క్షణంలో అక్కడ అన్ని కూడా తిమిని బొమ్మిని చేసేస్తారు. ఆ రీతిగా అమ్మా, నీ చిరునవ్వు అనే మాంత్రికుడు నాలోని తాపం అనే చీకట్లు అన్నీ కూడా నాశనం చేయడానికి పూనుకుంటే బావుండమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సద్గురవే నమః.